అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాది 25% అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బడిగంట తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్స్ ను తీసుకురావాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం, క్రమశిక్షణ పెరుగుతాయని, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. పనితీరును మరుగుపరిచేందుకు, బెస్ట్ ప్రాక్టీస్ ను విస్తరింపజేసేందుకు ఈ మేధో మదన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని సీతక్క వివరించారు. మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రెట్టింపు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, కొన్ని కష్టాలున్నా, మరి ఉద్యోగులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు వేయడం మీద ప్రత్యేకంగా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి వేస్తూ మిగతా సంక్షేమం నడవాలంటే ఉద్యోగులు కూడా సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఉద్యోగుల సమస్యలను కూడా మేము అడ్రస్ చేస్తా ఉన్నాం. మొన్న కూడా క్యాబినెట్ సబ్ కమిటీ అంటే మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి కొన్ని ఉద్యోగుల సమస్యలను కూడా డిస్కస్ చేయాలనేటువంటి లక్ష్యంతో రేపటి క్యాబినెట్ లో కూడా ఏం చేయాలో, వాళ్ళ చిరు ఉద్యోగులు ఉన్నారు, పెద్ద ఉద్యోగులు ఉన్నారు, చిన్న ఉద్యోగులు ఉన్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగులందరూ కూడా సంతోషంగా పనిచేయాలి. అప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం కూడా పిల్లలు గాని పెద్దలు గాని సంక్షేమం అందరికీ అందగలుగుతున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఫ్లాగ్షిప్లు కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది మన మహిళా శిశు సంక్షేమ శాఖలో. మరి దాంట్లో మొట్టమొదట మన అంగన్వాడీ సెంటర్స్ ను అప్గ్రేడ్ చేయడం, మినీ అంగన్వాడీ సెంటర్స్ గా ఉన్నటువంటి మన అంగన్వాడీ స్కూళ్లను మరి మెయిన్ అంగన్వాడీస్ గా మనం మార్చడం, తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు.